హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 88. అక్షరకు తండ్రిని చూపించడానికి కాల్ చేసింది శివాని. అయితే వీడియో కాల్లో అక్షరని చూసిన ఆదికేశవ నోట మాటలన్నట్లు శివ తను తను అంటూ పైకి చెప్పలేక ఒకలాంటి భావోద్వేగానికి లోనయ్యాడు. అతని పరిస్థితిని అంచనా వేసిన శివాని మొదట షాక్ అయినా ఆ వెంటనే నాన్న తను నా ఫ్రెండ్ అక్షర అని చెప్పింది శివాని. అక్షర? లేదురా, అక్షర కాదు. తను తను మీ అమ్మలా ఉంది. అచ్చం ఆ వయసులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా అలానే ఉంది. అయినా నీ దగ్గర మీ అమ్మ చిన్నప్పటి ఫొటోస్ ఉన్నాయి కదా, నువ్వు గుర్తుపట్టలేదా అని అన్నాడు ఆదికేశవ. తన తండ్రి తన అక్కను గుర్తుపడుతున్నాడని అర్థం చేసుకున్న శివాని సిచ్యువేషన్ని హ్యాండిల్ చేస్తూ, అవును నాన్న, కానీ తను అమ్మ పోలికలతో ఉన్న నా ఫ్రెండ్. నేను కూడా తనను చూడగానే అలాగే అనుకున్నాను అని చెప్పింది. లేదు శివ, తను నీ ఫ్రెండ్ మాత్రమే కాదు, తనకి మనకు ఇంకేదో రిలేషన్ ఉందనిపిస్తుంది. నువ్వు ఒకసారి తన ఫ్యామిలీ డీటెయిల్స్ తెలుసుకో అని అన్నాడు ఆదికేశవ. వెంటనే అక్షర చేయి గట్టిగా పట్టుకున్న శివాని ఐమ్ సారీ అని ఆమెకు మాత్రమే వినిపించేలా మెల్లగా చెప్పి తర్వాత తన తండ్రి వైపు చూసి, తనకి ఫ్యామిలీ లేదు నాన్న, తను ఒక ఆర్ఫన్ అని చెప్పింది. ఆ మాటతో లేదు లేదు, అలా అయ్యుండదు. నేను నీకు ఒక విషయం చెప్పనా? మీ అమ్మ ఉంది కదా, మీ అమ్మకి ఒక సిస్టర్ ఉండేది. తన పేరు తన పేరు జీవిత. తను చదువుకునే రోజుల్లో ఒక వ్యక్తిని లవ్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తను మళ్ళీ ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. మేబీ తను మీ పెద్దమ్మ కూతురేమో, ఒకసారి కనుక్కో అని అన్నాడు ఆదికేశవ. ఆ మాట విని అక్షర, శివాని, నందిని ముగ్గురు ఒక్కసారిగా షాక్ అయ్యారు. శివాని వెంటనే సరే నాన్న, నేను తన గురించి కనుక్కుంటానులే, కానీ మీరు దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్కి మన ఇల్లు వీడియో కాల్లో చూపిద్దామని కాల్ చేశాను అని చెప్పింది శివాని. సరే శివ, తన గురించి నువ్వు కూడా క్లియర్గా కనుక్కో. తనెవరో క్లియర్గా తెలిస్తే మన కుటుంబంలో మీ పెద్దమ్మ కూడా కలుస్తుంది. తనకి ఈ సంస్థానంలో మనతో పాటు సమాన హక్కు ఉంది అని అన్నాడు ఆదికేశవ. సరే నాన్నగారు, నేను కనుక్కుంటాను, కానీ మీరు ఈ విషయం గురించి ఎవరితోనూ మాట్లాడకండి అంది శివాని. నేనెవరికి చెప్తాను శివ అన్నాడు ఆదికేశవ. అదే నాన్న, అక్షర గురించి మీరు వదినికి బావకు ఏం చెప్పకండి అని అంది శివాని. ఎందుకురా, వాళ్ళకి తెలిస్తే ఏమైంది, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని అన్నాడు ఆదికేశవ. ఆ మాటతో అయ్యో నాన్న, మీకెలా చెప్తే అర్థమవుతుంది, వాళ్ళు మంచివాళ్ళు కాదు, మనం ఇలా ఒకరికి ఒకరం కాకుండా పోవడానికి కారణం వాళ్ళే అని మనసులోనే అనుకున్న శివాని అవుననుకోండి, అయినా చెప్పకండి నాన్నగారు, అంతే, ఎందుకో ఈసారి నేను వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను అని అంది. సరే శివ, చెప్పనులే, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఈసారి నువ్వు వచ్చేటప్పుడు అక్షరని కూడా నీతో పాటు తీసుకురా అని చెప్పాడు ఆదికేశవ. సరే నాన్నగారు అని కాల్ కట్ చేసింది శివాని. అప్పుడు అక్షర వెంటనే అంటే ఇప్పుడు నేను నీ సిస్టర్నా లేదంటే మీ పెద్దమ్మ కూతురునా అని అడిగింది. ఆ మాటతో శివాని చిన్నగా నవ్వి నువ్వు నా సిస్టర్ అక్షరవే, పెద్దమ్మ కూతురువి కాదు, ఓకేనా అని అంది. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అని అడిగింది అక్షర. ఎందుకంటే నిన్ను కనిపెట్టింది మన మేనత్త కొడుకు, మన బావైన రవీంద్ర. అతను చాలా ఖచ్చితమైన మనిషి. ఏ విషయంలో కొంచెం కూడా తప్పుగా అంచనా వేయడు. ప్రతిదీ కరెక్ట్గా తెలుసుకొని పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాడు. తనే నిన్ను మొదట కనిపెట్టాడు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే రెండో పాయింట్, ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళ గురించి తెలుసుకోవాలి అని అంది శివాని. ఇప్పుడు వాళ్ళ గురించి తెలిస్తే, ఒకవేళ పెద్దమ్మకి ఒక కొడుకుంటే అప్పుడు అతనే మన సంస్థానానికి రాజు అవుతాడు కదా అని అంది అక్షర. అఫ్కోర్స్ అక్షర, అతనే అవుతాడు అని చెప్పింది శివాని. థ్యాంక్ గాడ్, ఇప్పుడు ఆ బాధ్యతలన్నీ వాడే చూసుకుంటాడు అని అంది అక్షర. ఎస్, ఇప్పుడు ముందు మనం వాళ్ళని కనిపెట్టాలి అంది శివాని. నాకేంటో ఏదో తెలియని సంతోషంతో పాటు ఒకలాంటి భారంగా కూడా ఉంది. వెంటనే ఈ విషయాలన్నీ నేను విక్రమ్కి చెప్పాలి అంటూ మొబైల్ తీసింది అక్షర. వెయిట్ వెయిట్ వెయిట్, నీ హస్బెండ్ విక్రమ్కి ఇప్పుడే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు నాతో ఊరికి రావాలి అనుకున్నప్పుడు చెప్పు అని అంది శివాని. ఎందుకు, అయినా తనకు అలా ఎలా చెప్పకుండా ఉంటాను? విక్రమ్ నా దగ్గర ఏ విషయం దాచిపెట్టడు, మరి నేనెందుకు దాచిపెట్టాలి అని అంది అక్షర. ఏంటి, విక్రమ్ నీ దగ్గర ఏ విషయం దాచిపెట్టడా? అంత లేదు, తను నీ దగ్గర చాలా దాచిపెట్టాడులే. ఈసారి నేను అడిగానని చెప్పి నువ్వు ఈ విషయాలన్నీ ఖచ్చితంగా అడుగు, చెప్తాడు అని నవ్వుతూ అంది శివాని. ఇంతలో అక్షర నందిని వైపు చూడగా ఆమె ఏదో ఆలోచనలో మునిగి తేలుతున్నట్లు అనిపిస్తుంటే, నందు, ఏమైంది నీకు, ఏం ఆలోచిస్తున్నావు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని కదిపింది అక్షర.
ఆ మాటతో నందిని ఉలిక్కిపడి, "ఆ, అక్షర, యాక్చువల్లీ ఇందాక మీ ఫాదర్ మీ పెద్దమ్మ గురించి చెప్తుంటే విన్నాను కదా! అతను మీ పెద్దమ్మ పేరు జీవిత అని చెప్పారు కదా!" అని అంది. "అవును, మా పెద్దమ్మ పేరు జీవిత. కొంపతీసి తను మీ మమ్మీనా ఏంటి?" అని ఎగ్జైటింగ్గా అడిగింది శివాని. "నో నో, జీవిత అంటే ధీరజ్ వాళ్ళ మదర్ పేరు. యాక్చువల్లీ తనే మీ పెద్దమ్మ అయ్యే ఛాన్స్ 90% ఉంది" అని చెప్పింది నందిని. ఆ మాటతో ఆ ఇద్దరూ ఆశ్చర్యపోతూ, "అంత కాన్ఫిడెంట్గా నువ్వెలా చెప్తున్నావు?" అని అడిగారు. ఎందుకంటే యాక్చువల్లీ జీవిత ఆంటీకి అక్షరకి చాలా దగ్గర పోలికలుంటాయి. నేను ఒకసారి ఆల్బంలో ఆంటీ యంగేజ్లో ఉన్నప్పుడు ఫోటో చూశాను. ఆ ఫోటోలో సేమ్ ఆంటీ ఇప్పుడు అక్షర ఉన్నట్లే ఉన్నారు. బట్ మనిషిని పోలిన మనుషులు ఉంటారులే అని నేను లైట్ తీసుకున్నాను. అండ్ ఆంటీకి ఒక కూతురు కూడా ఉండేది. తను టీనేజ్ ఎంటర్ అవుతుండగా చనిపోయింది. సో జీవిత ఆంటీ కూతురే అయ్యే ఛాన్స్ లేదు. బట్ ఆంటీ అక్షర్ని చూసినప్పుడు కూడా చాలా ఎమోషనల్ లోనవుతుందని ధీరజ్ ఒకసారి నాకు చెప్పాడు. అండ్ ఆంటీ అప్పుడప్పుడు అక్షరలో తన చనిపోయిన కూతుర్ని చూసుకుంటున్నారని నాకు అనిపించింది. అలా తలుచుకున్నప్పుడల్లా ఆంటీ చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో మీకు మీకు ఏమైనా బ్లడ్ రిలేషన్ ఉందేమో, అందుకే ఆంటీ అలా అవుతున్నారేమో అని అంది నందిని. ఆ మాట అంతా విని, ఓ మై గాడ్, చూసారా, సిచ్యువేషన్ అంతా మన మధ్యనే ఉంది, కానీ మనమే క్లియర్ చేసుకోలేకపోయాం అని అంది శివాని. ఆ తర్వాత, నాకు మా పెద్దమ్మ జీవిత గారు ఎక్కడుంటారో చెప్తారా అని నందినిని అడిగింది. యా, మీరు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు. తను మీ పెద్దమ్మ అయితే ధీరజ్ మీకు అన్నయ్య అవుతాడు కదా అని అంది నందిని. ఎస్, కోర్స్, ఇప్పుడు మేమిద్దరం నీకు ఆడపడుచులు కూడా అవుతాం అని చిన్నగా నవ్వింది అక్షర. ఆ మాటతో యా అవును అని నవ్వింది నందిని. వెంటనే, జీవిత పెద్దమ్మకి వీడియో కాల్ చేయనందు అని అంది అక్షర. లేదు లేదు, వీడియో కాల్ వద్దు, ఇప్పుడు పెద్దమ్మ వాళ్ళు ఎక్కడున్నారు నందిని అని అడిగింది శివాని. యాక్చువల్లీ ఆంటీ వాళ్ళు సిడ్నీలో ఉన్నారు, మేబీ నెక్స్ట్ వీక్ ఇండియా రావచ్చు అని చెప్పింది నందిని. ఓకే, అయితే మనం వాళ్ళను ఇండియాలోనే డైరెక్ట్గా కలుద్దాం అని చెప్పింది శివాని. కానీ ఎందుకు శివాని అలా అని అడిగింది అక్షర. ఎందుకంటే మనం ఆ సంస్థానం వారసులం కనుకే మనకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు. అమ్మ పెళ్ళి అవ్వడానికి 6 సంవత్సరాల ముందే పెద్దమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే తాతయ్య ఇంకెప్పుడు సంస్థానంలో పెద్దమ్మ గురించి మాట్లాడొద్దని చెప్పారు. అలా తన గురించి మరుగున పడిపోయింది. సో పెద్దమ్మ ఫ్యామిలీ గురించి అక్కడున్న ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడితే ఒకవేళ వాళ్ళు మన ఫ్యామిలీ అయినా కాకపోయినా సరే, ఇటు హెల్త్ బాలేని ధీరజ్ అన్నయ్యకి, అటు పెద్దమ్మకి ఇద్దరికీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పింది శివాని. బట్ అప్పటి వరకు మనం క్లియర్ చేసుకోకుండా ఉండాల్సిందేనా అని అడిగింది అక్షర. నాకెందుకో నందిని గారు చెప్పినట్లు తనే మన పెద్దమ్మేమో అనిపిస్తుంది. ఇక క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన కుటుంబానికి ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నాయో, ఎంత మంచి పేరుందో, అంతకు మించి బలమైన శత్రువు కూడా ఉన్నాడు. సో మనం కాస్త సీక్రెట్ మెయింటైన్ చేయాలి కదా అని అంది శివాని. ఆమె చెప్పింది విన్న నందిని, మీరు పెద్ద ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీనా అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి అడిగింది. వాట్ అని ముఖం చెట్లించింది శివాని. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ ఊరు రాయలసీమ ఏమో, సో అక్కడ కొట్టుకోవడాలు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు ఇవన్నీ ఉంటాయేమో కదా అని అడిగింది నందిని. ఆ మాటతో శివాని పెద్దగా నవ్వేసి, రాయలసీమ అంటే ఆ ఒక్కటే ఉండవు, కట్టుబాట్లు, ఐకమత్యం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతకడం, ఇలా ఎన్నో ఉంటాయి. సినిమాల్లో చూపించేది ఎక్కడో ఒకచోటే ఉంటుంది, కానీ హోల్ రాయలసీమ మొత్తం అలా ఏం ఉండదు అని చెప్పింది శివాని. అంటే మీది నిజంగానే రాయలసీమ అని మళ్ళీ అడిగింది అక్షర. ఎస్, కానీ చిన్న కరెక్షన్ అక్షర, మీది కాదు, మనది. మనది చిత్తూరు జిల్లా దేవనగరి అనే సంస్థానం అని చెప్పింది శివాని. ఆ మాటతో వెంటనే తన మొబైల్ ఓపెన్ చేసి చిత్తూరు జిల్లా దేవనహళ్ళి సంస్థానం లొకేషన్ ఓపెన్ చేసింది అక్షర. కానీ ఆ సంస్థానం గురించి అసలు గూగుల్లో ఎలాంటి మ్యాటర్ లేదు. అది చూసి ఆశ్చర్యపోతూ, ఇదేంటి, మన సంస్థానం గురించి గూగుల్లో ఏం లేదు అని అడిగింది. ఇంకా ఆ ఊరు గూగుల్లోకి ఎక్కేంత అప్డేట్ అవ్వలేదులే అని నవ్వింది శివాని. కానీ నిజానికి అలా ఆ ఊరి గురించి గూగుల్లోకి రాకుండా చేశాడు రవీంద్ర. అదే సమయంలో అక్కడికి వచ్చాడు అశ్వత్. అతన్ని చూస్తూనే, ధీరజ్కి ఇప్పుడు ఎలా ఉంది సార్ అని కంగారుగా అడిగింది నందిని. యా, హీస్ ఫైన్, అండ్
మరో 6 మంత్స్‌లో తన ప్రాబ్లమ్‌కి నేను పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఇస్తాను. అప్పటి వరకు మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు అశ్వథ్. ఆ మాట వినగానే హ్యాపీగా ఫీల్ అవుతూ, ఓహ్! థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేనిప్పుడు ధీరజ్‌ని చూడొచ్చా? అని అడిగింది నందిని. ఓహ్! యెస్. ఒక 15 మినిట్స్ అయితే తనే పైకొచ్చేస్తాడు అని చెప్పాడు అశ్వథ్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని మళ్ళీ చెప్పింది నందిని. ఆమెకు చిన్న స్మైల్ ఇచ్చి శివాని వైపు చూసి, మాట్లాడావా అక్షర్‌తో అని అడిగాడు. శివాని మాట్లాడాను అన్నట్లు తల ఊపింది. గుడ్. నేను మరి నీ విష్ కంప్లీట్ చేసేశాను. ఇక నా విష్ సంగతేంటి అని కళ్ళెగరేశాడు అశ్వథ్. ఆ మాటతో పళ్ళు కొరుకుతూ, మనం ఈ విషయం గురించి తర్వాత కూడా మాట్లాడుకోవచ్చనుకుంటా అని అంది శివాని. అఫ్కోర్స్ మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు మాట్లాడితే మూమెంట్ వేడిగా ఉంటుంది కదా అని అన్నాడు అశ్వథ్. చాలే ఆపు అని విసుక్కొని, అక్షర, నందిని, మనం లంచ్ చేద్దాం రండి అని బయటికి నడిచింది శివాని. లేదు, ఇప్పుడేం వద్దులే, మేమింటికి వెళ్ళిపోతాం అని అంది అక్షర. ఇంతలో అశ్వథ్, తమరి ఆరోగ్యాల దృష్ట్యా మీరు ఎక్కువసేపు తినకుండా ఉండకూడదు మిసెస్ అక్షర విక్రమ్. పర్వాలేదు, భోంచేసి వెళ్ళండి. మీ హస్బెండ్ విక్రమ్ ఏమీ అనలే అని అన్నాడు అశ్వథ్. నోనో, విక్రమ్ గురించి కాదు. తను నన్ను నిజంగానే ఏమీ అనరు అని చెప్పింది అక్షర. దెన్ ప్రాబ్లం లేదు కదా, కమ్ అంటూ శివానితో కలిసి లోపలికి నడిచాడు అశ్వథ్. వాళ్ళ వెనకే అక్షరానందని కూడా వెళ్లారు. అందరూ లంచ్కి కూర్చుంటుండగా అక్కడికి వచ్చాడు ధీరజ్. మనిషి కాస్త నీరసంగా ఉన్నాడు. అతనికి సీట్ ఆఫర్ చేసిన అశ్వథ్ అసిస్టెంట్ వైపు చూసి ధీరజ్ కోసం సూప్ తెమ్మని చెప్పాడు. వీళ్ళు భోజనం చేస్తుంటే ధీరజ్ సూప్ తీసుకున్నాడు. ఆ తర్వాత టేబుల్ దగ్గర అందరూ మౌనంగానే ఉన్నారు. అందరి మనసుల్లోనూ ఏదో ఒకటి నడుస్తూనే ఉంది. నందినికేమో ధీరజ్ హెల్త్ పూర్తిగా క్యూర్ అవుతుందని ఆనందంలో ఉంటే, అక్షర్కేమో తాను అనాథను కాదు, తనకు ఒక ఫ్యామిలీ ఉందని ఆనందం కలిగింది. ఇక శివానీకేమో అక్షర్తో మాట్లాడిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికింది. పెద్దమ్మ ఫ్యామిలీని కూడా తీసుకొస్తే ఆ రవీంద్ర స్నేహలతలను ఎదిరించడానికి తనకు బలమైన సపోర్ట్ ఉంటుందని అనుకుంటోంది. అప్పుడు అశ్వథ్ మిస్టర్ ధీరజ్ అని పిలిచాడు. ఆ పిలుపుతో ఆలోచనలో ఉన్న ఆ ముగ్గురు కూడా బయటికి వచ్చి అశ్వథ్ వైపు చూస్తే, చెప్పండి మిస్టర్ అశ్వథ్ అని అన్నాడు ధీరజ్. లైఫ్లో మనం అనుకున్నట్లు ఏది జరగదు. ఏదో జరుగుతుందని భయపడి ప్రస్తుతం ఉన్న హ్యాపీనెస్ని దూరం చేసుకోకండి అని చెప్పాడు అశ్వథ్. మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు ధీరజ్. అశ్వథ్ అలా అనగానే, ఒకవేళ నా ప్రెగ్నెన్సీ గురించి చెప్తారా ఏంటి అని కంగారు పడిపోయిన నందిని కళ్ళతోనే అతనికి చెప్పొద్దని సైగ చేసింది. దాంతో అశ్వథ్ చెప్పను అన్నట్లు కళ్ళార్పి, మీరు 6 మంత్స్లోనూ 1 ఇయర్లోనూ చనిపోతాను అనే ఆలోచన పక్కన పెట్టేసి, ఈ టైంలో మీ లైఫ్లో ఏం జరగాలని డిసైడ్ చేసుకున్నారో అలానే ముందుకు వెళ్ళిపోండి. లైక్ మ్యారేజ్, పిల్లలు, ఇలా థింక్ చేయండి. మీకేమీ కాదు, నాది గ్యారంటీ అని చెప్పాడు. ఆ మాటకు చిన్నగా నవ్విన ధీరజ్, యాక్చువల్లీ ఎవరి ప్రాణానికి ఎవరు గ్యారంటీ కాదు అశ్వథ్. ఏమో, ఎప్పటికప్పుడే నా హార్ట్ ఫెయిల్ అయి నేను చచ్చిపోతానేమో, ఎవరికి తెలుసు అని అన్నాడు. ఆ మాట వినగానే వెంటనే ధీరజ్ అని నందిని, అన్నయ్య అని అక్షర, శివాని ముగ్గురు ఒకేసారి అరిచేశారు. నందిని ధీరజ్ అనడం వరకు ఓకే, అక్షర అన్నయ్య అనడం కూడా ఓకే. కానీ మరి శివాని ఎందుకు అన్నయ్య అని అరిచిందని అశ్వథ్, ధీరజ్ ఇద్దరూ షాక్ అయి చూస్తుండగా వెంటనే సర్దుకున్న శివాని, యాక్చువల్లీ మీరు మా అన్నయ్యలా ఉన్నారు, అందుకే అలా అన్నాను, ఐఎమ్ సారీ అని అంది. ఆ మాటతో, ఇట్స్ ఓకే, అన్నయ్యే కదా అన్నది, పర్వాలేదు, అలానే పిలవండి అని చిన్న స్మైల్ ఇచ్చాడు ధీరజ్. ఆ విషయాన్ని పక్కకు పెట్టేసిన అశ్వథ్, చూడండి ధీరజ్, ఏ క్షణం ఎలాంటిదో ఎవరికీ తెలీదు. అలా అనుకుంటే లైఫ్లో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం. సో బ్రతుకుతాను, హ్యాపీగా బ్రతుకుతాను అనే హోప్తో ముందడుగు వేయండి. ఎంత కష్టమైనా ఇష్టంగా మారిపోతుంది. ఇకపై మీరు చావు గురించి కాకుండా ఎలా హ్యాపీగా బ్రతకాలి అనే దాని గురించి థింక్ చేయండి అని చెప్పాడు. దాంతో ఇక ల్యాగ్ చేయకుండా చిన్న స్మైల్ ఇచ్చాడు ధీరజ్. లంచ్ కూడా అయిపోవడంతో ధీరజ్, అక్షర, నందిని కలిసి ముగ్గురు వెళ్ళిపోతుంటే శివాని ఏమో అక్షర, నందినిల నెంబర్ నోట్ చేసుకుంది. వెళుతున్న వాళ్ళందరినూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని హ్యాపీగా చూస్తున్న శివానితో, తను మీ అన్నయ్య అని అడిగాడు అశ్వథ్. ఆ మాటతో ఉలిక్కి పడుతూ, గెస్ చేసేసావా? నువ్వు గెస్ చేయవనుకోవడం నా పొరపాట్లే అని అంది శివాని. ఏంటి, నీ హ్యాపీనెస్ మొత్తాన్ని లాగేశానా అని కొంటెగా అన్నాడు అశ్వథ్.
అదేగా నీ పని, అంతకుమించి ఇంకేం చేస్తావు అంటూనే లోపలికి నడిచింది శివాని. మొత్తానికి నీ సిస్టర్ అక్షర్ని, నీ బ్రదర్ ధీరజ్ను ఒకేసారి క్యాచ్ చేసేసావు కదా, నైస్ అని అన్నాడు అశ్వత్. అక్షర నా సిస్టర్ అని నీకు చెప్పానా ఏంటి అని అడిగింది శివాని. నాకు చెప్పలేదులే, ఆ రోజు విక్రమ్కి చెప్పావు కదా, విన్నాను అని అన్నాడు అశ్వత్. ఆ మాటతో ఇక శివాని ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. అశ్వత్ కూడా వెళ్ళి ఆమె ఎదురుగా కూర్చొని, ఇంతకీ ఏమంటుంది మీ సిస్టర్ అక్షర? శ్రీ 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 దేవనగరి సంస్థానానికి రావడానికి ఒప్పుకుందా అని అడిగాడు. రావచ్చు, మేబీ ఈ వీకెండ్లో ఊరెళ్ళాలి. కానీ ఒక విషయం, నువ్వు నాకు ఎంత చెప్తున్నా నాన్న అక్కడ ఒంటరిగా వదలడం నాకెందుకో కష్టంగా ఉంది అని చెప్పింది శివాని. ఓకే, నువ్వు వెళ్దాము అనుకుంటే ఇప్పుడే చెప్పు, ఈరోజు నైట్కి చాపర్ రెడీ చేస్తాను అని అన్నాడు అశ్వత్. కానీ మనం అక్షర్ను కూడా తీసుకుని వెళ్ళాలి కదా అని అంది శివాని. మరి 2 మాటలు నువ్వే అంటావేంటి, ఏం చేద్దాం అని అడిగాడు అశ్వత్. ఆ మాటతో ఒక 10 సెకండ్లు థింక్ చేసి, 2-3 డేస్లో ఏదో ఒక డెసిషన్ తీసుకుందాం, అప్పటి వరకు నన్ను ఇలాగే ప్రశాంతంగా ఉండనివ్వు అని అంది శివాని. యా, అసలే నీ కడుపులో నా బేబీ ఉంది, అలాంటప్పుడు నిన్ను కాక ఇంకెవరిని ప్రశాంతంగా ఉంచుతాను చెప్పు అని అన్నాడు అశ్వత్. ఈ మాటలకి ఏం తక్కువ లేదు అని మూతి తిప్పుకొని రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంది శివాని. వెళుతున్న ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని సోఫాలో వెనక్కి వాలి, ఈ అక్షర శివానీకి సిస్టర్ అయితే నాకు వదినవుతుంది, సో ఈ వదిన గారి హస్బెండ్ విక్రమ్ నాకు కోబ్రో అవుతాడు, ఇలా కూడా వీడు నన్ను వదలడన్నమాట, ఇక లైఫ్ అంతా వీడిని భరిస్తూనే ఉండాలేమో అని మనసులోనే అనుకున్నాడు. మరోవైపు కారులో వెళ్తుండగా, అక్షర, విక్రమ్ గారు కాల్ చేశారు అని చెప్పింది నందిని. ఎప్పుడు చేశారు అని హడావుడిగా అడుగుతూ ఫోన్ ఓపెన్ చేసింది అక్షర. ఇందాక నువ్వు కాన్షియస్లో లేనప్పుడుగా కాల్ చేశారు, ఒకసారి తనతో మాట్లాడు అని చెప్పింది నందిని. ఆ మాటతో అక్షర వెంటనే విక్రమ్కి కాల్ చేసింది. మరోవైపు సూర్యప్రతాప్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళాడు విక్రమ్. అప్పటికే అతనికి ట్రీట్మెంట్ అయిపోయి ఇంజెక్షన్స్ సెలైన్స్ ఎక్కుతున్నాయి. అప్పుడు విక్రమ్ ఆయన దగ్గరికి వెళ్ళి, తాతయ్య ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు. యా, ఇట్స్ ఓకే విక్రమ్, బాగానే ఉన్నాను అని నెమ్మదిగా అన్నాడు సూర్యప్రతాప్. అయినా ఇంత సడన్గా ఏమైంది తాతయ్య, ఇంత హఠాత్తుగా హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది, అంతా బాగానే ఉంది కదా, లేదంటే బిజినెస్లో ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు విక్రమ్. అలాంటిదేమీ లేదు విక్రమ్ అని చెప్పాడు సూర్యప్రతాప్. ఏమీ లేకుండా మరి మీరు దేని గురించి టెన్షన్ తీసుకుంటున్నారు అని డౌట్గా అడిగాడు విక్రమ్. నాకున్న ఒకే ఒక్క బంధానివి నువ్వు, నీ గురించి కాక నాకు ఇంకెవరి గురించి టెన్షన్ ఉంటుంది విక్రమ్ అని మెల్లగా అన్నాడు సూర్యప్రతాప్. ఆ మాటతో, తాతయ్య నేను మాత్రమే కాదు, మీకు మరో బంధం కూడా ఉంది, అది మర్చిపోవద్దు అంటూనే, అయినా ఇప్పుడు నాకొచ్చిన నష్టమేంటి తాతయ్య అని అడిగాడు విక్రమ్. ఆ మాటతో సూర్యప్రతాప్ విక్రమ్తో మెల్లగా కొన్ని విషయాలు చెప్పాడు. అవన్నీ విన్న విక్రమ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కడంతో పాటు అతని చెయ్యి ఆవేశంతో పిడికిలిగా బిగుసుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది, సూర్యప్రతాప్కి సడన్గా హార్ట్అటాక్ ఎందుకు వచ్చింది, దాని వెనుక రీజన్స్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.